హైదరాబాద్ లో పండగ సాయన్న జయంతి ఉత్సవాలు జరిగాయి. హైదరాబాద్ లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి. బహుజన వర్గాల ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు పండుగ సాయన్న అంటూ గుర్తు చేసుకున్నారు. పండగ సాయన్న జయంతిని ఆగస్టు 8న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పండుగ సాయన్న బహుజనుల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ యోధుడన్నారు. కులమత భేదాలకు తావు లేకుండా సామాజిక సమానత్వం కోసం సమాజ నిర్మాణానికి కృషి చేసిన నాయకుడు అని తెలిపారు. దేశానికి రాష్ట్రానికి ఒక పోరాటం ఏ విధంగా చేయాలనేది మనకందరికీ తెలంగాణలో నేర్పిన ఒక గొప్ప నాయకుడు మహనీయుడు పండుగ సాయన్న. ఆయన యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు శివ మరియు కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఉద్యమ తరహాలో ముందుకు సాగుతా ఉన్నారు. ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉన్నదని, బహుజనుల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఆయన పోరాటం వెలకట్టలేనిదని తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాకుండా కులాలకు, మతాలకు అతీతంగా ఆయన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మరి అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అండగా నిలబడ్డాడు. ఓ అన్నగా పెద్ద పోరాట యోధుడుగా ఉన్న సందర్భం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా సమానత్వం జరగాలి అంతటా అని కులాల మతాలకు అతీతంగా ఎన్నో పెళ్లిళ్ళు చేసిన ఘనత కూడా ఆయనకే చెందుతున్నది. ఆయన నేటి తరానికి ఓ ఆదర్శమైన ఒక యుగ పురుషుడు అనడానికి అతిశక్తి కాదు, ఆయన మహావీరుడు అని తెలియజేస్తున్నాను. నేటి తరానికి, నేటి యువత ఆయన చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని బహుజన ఉద్యమాలను ముందుకు సాగాలని